కర్కాటక రాశి. మైక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి డొనేషన్స్ అధికంగా ఇస్తారు. అలాగే ఆధ్యాత్మిక పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు. వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విధానంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయం తగిన శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. ఆశించిన విషయాల్లో విజయం సాధించడానికి అధిక శ్రమతో కృషితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఇతరుల యొక్క సహకారాన్ని కోరకుండానే మీ పనిని మీరు సకాలంలో నిర్వర్తించుకోవడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. అలాగే వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గం కొరకు అధిక స్థాయిలో ఖర్చులు పెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు అందుతాయి. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. తోడ్పాటుతో నిర్ణయాలు తీసుకుంటారు. దైవబలం అనుకూలిస్తుంది. ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, దీర్ఘకాల పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగుంటాయి. సంతాన వర్గం కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైనవి కొనడానికి విద్యాపరమైన విషయాల్లో సహకరిస్తారు. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యారాశి వాళ్ళకి గృహ వాహన విషయాల మీద అధిక శ్రద్ధతో ముందుకు పెడతారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయంలో వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో మీ నిర్ణయాలు ముందుకు వెళ్ళడానికి వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటుతో తీసుకునే నిర్ణయాలు కీలకంగా ఉంటాయి. అంతేకాకుండా తల్లి, పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. భాగస్వామ్య వ్యవహారాల విషయంలో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గృహ సౌఖ్యం కొరకు, గృహ వాతావరణాన్ని అందంగా మలుచుకోవడానికి మొదలైన వాటి కోసం విశేషంగా కృషి చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శ్రమ తక్కువగా ఉన్నా కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనబడుతుంది.